అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మొదటిగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. జన్మదిన శుభాకాంక్షలు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వరకు మీరు వచ్చారు. అంటే ఇన్ని రోజుల మీ రాజకీయ ప్రస్థానం చూసుకున్నట్టయితే ఇన్ని సంవత్సరాలు ఫస్ట్ మీరు బీఆర్ఎస్లో పనిచేశారు. దాంతోపాటు మీరు జాగృతిలో పనిచేశారు. తెలంగాణ ఏదైతే దానికి సంబంధించి జాగృతిలో పనిచేశారు. ఇన్ని సంవత్సరాల ఈ జర్నీని ఒక్కసారి ఊహించుకుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే నేను టిఆర్ఎస్ లో కాదండి, తెలంగాణ జాగృతి అని అదొక స్వచ్ఛంద సంస్థ. ఓకే. నాదొక మదర్ ఫౌండేషన్ ఉంది, 20 years అయింది నేను పెట్టి. ఓకే. ఆ మదర్ ఫౌండేషన్ అండ్ మహిళా జేఏసీ అని మహిళల కోసం ఒక జేఏసీ హ్యూమన్ రైట్స్ గురించి అని పెట్టాం. ఓకే. అప్పుడు నేను తెలంగాణ ఉద్యమం కోసం ఒక జేఏసీ ఏర్పాటు చేసి, నేను ఉద్యమ సమయంలో నిరాహార దీక్ష చేస్తుంటే కవిత గారు వచ్చి నాకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేయించారనమాట. సో తను నా స్పిరిట్ చూసి ఒక మహిళ ఎంబడి ఇన్ని వేల మంది మహిళలు ఉన్నారు అని చెప్పేసి మా జాగృతిలో మీరు పనిచేయాలి అంటే జాగృతిలో విలీనం చేయాలి జేఏసీ అంటే జేఏసీ విలీనం చెయ్యము, బట్ జాగృతి మీరు కూడా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడుతున్నారు, నా పోరాటం మీ పోరాటం, బట్ మన గమ్యాలు వేరు దారి మాత్రం ఒకటే కదా అన్నట్టుగా. గమ్యం ఒకటే బట్ దారులు వేరు కాబట్టి దారులు అండ్ గమ్యం కలవాలంటే మీరు మేము కలిస్తే బాగుంటది అని ఒక కాన్సెప్ట్ తోని నేను తను అమెరికా నుంచి వచ్చినప్పుడు టప్పర్వేర్ బిజినెస్ తనది ఒక లాక్మీ బ్యూటీ పార్లర్, అలాంటి తరుణంలో తనతో వెన్నంటి ఉండి తనని ఎంపీ చేసే వరకు 3 నెలలు సొంతంగా నేను నా ఫ్యామిలీని కూడా వదిలిపెట్టేసి 3 నెలలు పాప ఎగ్జామ్స్ ఉన్నవాడు పక్కన పెట్టేసి కవిత గారింట్లో అత్తగారింట్లో నిజామాబాద్ లో ఒక చిన్న ఇల్లు వాళ్ళది, ఒక డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ బోర్డ్ లో అక్కడ ఉండి 3 నెలలు ఆమెను ఎంపీని గెలిపించినాము. ప్రతి ఇల్లు గుట్ట ఊరు గ్రామం తిరిగి ఒక మహిళ పార్లమెంట్ లో ఉంటే మహిళ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతుంది, మహిళల కోసం కొట్లాడుతుంది, ఉద్యమ నాయకురాలు, బతుకమ్మకు ఒక వన్నె తెచ్చింది. సో ఒక మంచి కాన్సెప్ట్ తోని ఒక మహిళలందరం ముందుండి ఫస్ట్ నేను జాగృతిలో 7 సంవత్సరాలు పనిచేసి కన్వీనర్ గా చేసి తెలంగాణ ఉద్యమం తర్వాత కాంగ్రెస్ పార్టీలకు అమ్మ సోనియా గాంధీ గారిని చూసి తెలంగాణ మనం అనుకున్న తెలంగాణ వచ్చింది కాబట్టి మనం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళాలని నాకు కొంతమంది సూచన మేరకు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశాం. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏది ఏమైనా ఒక మా మదర్ ఫౌండేషన్ 2 లక్షల మంది మహిళలకు ఉచితంగా టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఒక 20-30 వేల మంది కుట్టు మిషన్లు 20-30 వేల కుట్టు మిషన్లు మహిళలకు ఇవ్వడం జరిగింది దాతల నుంచి సేకరించి. సో ఇప్పటి వరకు అంచెలంచెలు ఎదుగుతూ స్టిల్ నౌ భువనగిరి పార్లమెంట్ లో 25,000 మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చినాం. స్టిల్ ఇంకా మునుగోడు నియోజకవర్గం కంటిన్యూ అవుతుంది. కాబట్టి మహిళా సాధికారత కోసము మహిళ ఆర్థికంగా బాగుండాలి అన్న ఒక కాన్సెప్ట్ తోని ముందుకెళ్ళి రాజకీయ రంగంలో ఎన్నో ఒడదుడుకులు ఎదుర్కొంటూ ఈ రోజు వరకు ఒక కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి అధికార ప్రతినిధి అనే స్థానం నాకు అవకాశం 2 సార్లు కల్పించింది. సో ఇంకా చాలా మంది మీకు చైర్మన్ రావాలి, మీకు చైర్మన్ వస్తలేదు, ఇదంటే అవకాశాలు అనేది మనం పని చేస్తూ ఉంటే వస్తుంటాయి. కానీ అవకాశం కోసమే పదవుల కోసమే పనిచేసే వ్యక్తి సంధ్యారెడ్డి కాదు. సంధ్యారెడ్డి ప్రజల కోసం మహిళల కోసం ఎక్కువగా ఆలోచిస్తాను. నేను ఆ పదవుల కోసమో లేకపోతే దేనికోసమో కాదు, మనం పని చేస్తుంటే అవకాశాలు వస్తాయి అనే ఒక కాన్సెప్ట్ నాలో ఉంటది. ఎవరో నాకు నిరుత్సాహపరిచి వాళ్ళకి వచ్చింది నీకు రాలేదు అది ఇది అంటే నేను నథింగ్, అస్సలు అలాంటివి పట్టించుకోను. మనకి ఇది కాదు ఇంకోటి మంచిది వస్తుందేమో. నేను లేడీస్ కి ఒంటరి మహిళలు కూడా అదే చెప్తా, ఇది కాదు ఈ లైఫ్ మీకు ఇంతటితో ఎందుకు క్లోజ్ అయిందంటే ముందు మంచి జరగాలని జరిగిందేమో మేబీ అన్నట్టుగా అలా ఈ రోజు ప్రస్థానం జరుగుతూ. అంటే మీ ప్రజా జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? అంటే నేను ఫస్ట్ మేడం నార్మల్ గా అయితే రాజకీయ అంశాల మీద మాట్లాడదాం అనుకుని పిలిచాను, బట్ ఈ రోజు మీ పుట్టినరోజు, దాంతో పాటు మహిళలకి ఏదైతే మీ మదర్ ఫౌండేషన్ అన్నారో చాలా మంది మహిళలకి మీరు హెల్ప్ చేస్తారని కూడా మేము విన్నాం. ఒక్కసారి దీన్ని ఒక పర్సనల్ ఇంటర్వ్యూ లాగా తీసుకెళ్దామని నాకు ఇప్పుడే అనుకుంటున్నాను. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాల ప్రజా జీవితంలో మీరు ఉన్నారు? మదర్ ఫౌండేషన్ పెట్టడానికి కారణాలు ఏంటి? మీరు చేసిన మహిళకి చేసిన మంచి ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే నేను 94 నుంచి నేను 10th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి నాకు ఒక సోషల్ సర్వీస్ చెయ్యాలి అని, జనాలకి ఎంతో కొంత మంచి ఏదో ఒకటి చేయాలి ఎందుకో ఏమో
నాకు మదర్ తెరీసాని ఒకసారి గుర్తు చేసుకుంటే తెలుగు నాని టెల్లో 9th క్లాస్ లో చదువుతున్నప్పటి నుంచి నాలో ఏందో ఒక చెప్పలేని అది ఉండేది. ఇట్లా చేస్తే బాగుంటదా, ఇట్లా చేస్తే బాగుంటదా, ప్రజలకి ఇలా చెయ్యాలి అని అప్పటి నుంచి ఒక స్ఫూర్తి, ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్రజా జీవితం ఎడ్యుకేషన్ పరంగా మొదలు పెడితే ఇలాగే ఏదో ఒకటి చేయాలని ఒక మదర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన. అంటే మదర్ ఫౌండేషన్ 2003లో స్థాపించాము. అంతకన్నా ముందు నేను నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ లో జాబ్ చేశాను. అది రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా దాన్ని రెగ్యులరైజేషన్ కూడా చేసిండు. బట్ నేను మధ్యలో వదిలేసిన. ఎందుకు అంటే చైల్డ్ లేబర్ అంటే ఒక మదర్ చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ లో చేసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఏదైనా చేద్దాం అనుకుంటే అధికారులు ఇది చేయొద్దు అన్నారు. ఫస్ట్ నుంచి నేను ఎవరైనా చెప్తే అసలు నేను ఏం చేయాలనుకుంటే నేను అదే చేస్తా, మీరు చెప్తే నేను వినను, నాకు నచ్చింది ఏం మంచి చేయాలనేది నాకు తెలుసు, ఇది చేస్తే బాగుంటది అనేది ఒక కాన్సెప్ట్ నాలో. అంటే నాకు ఆ ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ, ఆత్మ గౌరవం కూడా ఎక్కువ. ఈ రెండు బేస్ చేసుకొని నేను ఏదన్నా ఒక పని అనుకుంటే అది డెఫినెట్ అయ్యే వరకు నేను సాధించే వరకు నేను నిద్రపోయేది ఉండదు. ఆ మొండితనం అనేది ఈ రోజు 21 సంవత్సరం నా జర్నీ మదర్ ఫౌండేషన్ ఇన్ని వేల మందికి 2003లో ఈ మదర్ ఫౌండేషన్ స్థాపించడానికి కారణం కూడా చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నప్పుడు పిల్లలు వీధి బాలలుగా అవుతున్నప్పుడు ఎందుకు అవుతున్నారు ఈ పిల్లలు, ఎందుకు ఈ రకంగా ఫ్యామిలీస్ అవుతున్నాయి అంటే ఒక మదర్ కి అవగాహన లేకపోవడము వల్లనే వీధి బాలలుగా చైల్డ్ లేబర్ గా అవుతున్నారు. తల్లికి ఒక మంచి సామాజిక స్పృహ ఉందనుకోండి, పిల్లలకి మంచి బంగారు భవిష్యత్తు ఇస్తుంది అంటే తిను ఆర్థికంగా నిలబడాలి అంటే తన కాళ్ళ మీద తను ఏదో ఒక పని చేసుకోవాలంటే వీళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, చదువు లేకున్నా కూడా మనం వాళ్ళకు ఎలా నిలబడాలి అంటే టైలరింగ్ అనే దానికి చదువుతో సంబంధం లేదు. ఒక కుట్టు మిషన్ అంటే ఒకప్పుడు కట్న కానుకలు ఇచ్చేటప్పుడు ఒక సైకిల్ మగవాళ్ళకు ఒక గడియారం సైకిల్ ఎట్లా ఇచ్చేటోళ్ళు మన తాతల కాలంలో ఒక కుట్టు మిషన్ కట్నం కింద ఇచ్చేవాళ్ళు. ఆ కుట్టు మిషన్ నడుపుకుంటూ అంటే ఇంట్లో భర్తను చూసుకుంటూ, ఇంట్లో అత్త మామను చూసుకుంటూ, ఇంట్లోనే చూసుకుంటూ, ఇంట్లో వాతావరణం, పిల్లల్ని స్కూల్ కు పంపించేసి ఒక కుటుంబ నేపథ్యంలో వాళ్ళ సమక్షంలో ఈమె కుట్టుకుంటూ ఒక 10 రూపాయలు ఆమెకు వస్తే ఆమెలో ఎంత స్పిరిట్ ఉంటదంటే 10 రూపాయలు సొంతంగా మనం సంపాదించుకుంటే ఆ ధైర్యమే వేరు అనే కాన్సెప్ట్ పెట్టాలి అని చెప్పేసి మరి అది పెట్టాలి అంటే కూడా మరి దానికి డబ్బులు కావాలి, దానికి ఈ రకంగా మనం చెయ్యాలి. అయినా నాలో రూపాయి లేదు ఆ రోజు, అయినా కూడా దాన్ని స్టార్ట్ చేసేసి దాన్ని వాళ్ళకి మహిళలకు నేర్పించాలి అంటే బయటికి వెళ్ళి నేర్చుకోవాలంటే ఆ కాలంలో 10,000 15,000 కుట్టు నేర్పియాలంటే మరి అవి కూడా డబ్బులు ఉండవు కదా. ఇలాంటి బిలో పవర్టీ వాళ్ళ కోసము మనం మళ్ళీ ఉచితంగా చేయాలి అంటే మనకు డబ్బు ఉండాలి. సరే, మనము ఉన్న నేపథ్యము ఫ్రెండ్స్ వాళ్ళని అందరినీ డబ్బులు సేకరించేసి ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాలను, కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం. ఆ ఏర్పాటు చేయడం గమ్మత్తుకు మీరు కూడా చూడండి రాజా గారు, ఎక్కడ కాలనీలో ఖాళీ ప్లేస్ ఉన్నా, కమ్యూనిటీ హాల్ ఉన్నా, ఒకవేళ ఒక చెట్టు కిందనో, ఒక గుడి కిందనో, ఒక చర్చి కిందనో ఏదో ఒక దగ్గర ప్లేస్ ఉండాలి. ఆ కాలనీలో మహిళలు ఉట్టిగుండదు, వాళ్ళందరి మమేకం చేయడము, ఉచితంగా 45 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం, సర్టిఫికెట్లు ఇవ్వడము, వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకోవాలి, జీవనోపాధి పొందాలి, ఒకరితో మీద ఆధారపడొద్దు అని. అలా నేను రాజకీయంగానే కానీ నేను మదర్ ఫౌండేషన్ 2003లో 200 మందితోని దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీలో స్టార్ట్ చేసిన నా ప్రస్థానం ఇవాళ ఒక 2 లక్షల మంది మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో మా మదర్ ఫౌండేషన్ సేవలు అందుకుంటున్నారు. నిజంగా గ్రేట్ అండి. నా దగ్గర ఇప్పుడు 370 మంది టీచర్స్ పనిచేస్తున్నారు. ఓన్లీ ఎవరైతే వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు టీచర్స్ అంటే వీళ్ళేమో బీఈడీలు చేసిన టీచర్లు కాదు, చదువు రాదు వీళ్ళకి, వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. మళ్ళీ వీళ్ళు ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత ఈ ట్రైనింగ్ బెస్ట్ ఎవరు ఉంటారు వాళ్ళని తీసుకొని వీళ్ళని చేయాలి. వాళ్ళకి 6,000 రూపాయలు జీతం ఇస్తా. ఆ 6,000 రూపాయల జీతం వాళ్ళకి పెద్ద ఎక్కువ కాదు, కానీ మీకు వచ్చిన విద్యను, నేను చేస్తున్న హెల్ప్ మీరు కూడా నాలో భాగం పంచుకోవాలి. మీకు వచ్చిన విద్యను వాళ్ళకి చెప్పాలి. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఒక 6,000 రూపాయలు మీరు తీసుకోండి, వాళ్ళకి ఎక్కువ సేవలు అందించాలి, 100 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి అని. ఖాళీ వాళ్ళ బ్లౌజ్ వరకు, వాళ్ళ పంజాబీ డ్రెస్ వరకు, వాళ్ళ పిల్లల బట్టలు వాళ్ళు కుట్టుకుంటే ఫ్యామిలీలో రాధా గారు గొడవలు రావు. వాస్తవానికి ఒక పని చేసే మహిళకు గొడవలు కొట్లాటలు రావు. పని లేకుండా ఉన్న మహిళకు డెఫినెట్ గా భార్యాభర్తల మధ్యలో ఎన్నో మనస్పర్ధలు, ఎన్నో గొడవలు వస్తాయి, అర్థమవుతాయి.
వాస్తవం. ఎందుకంటే భర్త కూడా చిన్న చూపు చూసే అవకాశం ఉంటుంది. 100% నువ్వు పనికి మాల దానివే నువ్వు అన్న రకంగా చూస్తారు మహిళను. ఇలా నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే కొద్ది గొప్ప మగాడు భయపడతాడు, ఆ కుటుంబం కూడా భయపడతాడు, రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్, భయం అంటే ఐ మీన్ ఇక మీరు రెస్పెక్ట్ అంటే మాకున్న ఇన్ని ఒంటరి మహిళల జీవితాలను చూస్తుంటే నాకు బాధ అనిపించి ఆ అవార్డు వాడాల్సి వచ్చింది. కానీ రెస్పెక్ట్ కాదండి. ఏ రకంగా అంటే ఇది ఒక పనికి మాలింది, దీనికి ఏం లేదు, నేను తిని పండుకుంటది అంటే తిని ఎట్లా పడుకుంటారు రాధా గారు? ఇవాళ ఒక భర్త 5,000 రూపాయలు ఇస్తే కష్టాలన్నీ మీదేసుకొని మంచున్నా చెడున్నా అన్ని చేసుకుంటూ వచ్చి తను తిన్నా తినకపోయినా పిల్లలను చూసుకుంటూ భర్తను చూసుకుంటున్నప్పుడు ఒక మహిళను గుర్తించాలి సమాజం అంటే. నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే 100% నేను గుర్తుపడతాను. నువ్వు ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉంటే 100% నిన్ను ఏదో ఒక మాట అంటానమ్మా. కాబట్టి ఆ మాటలతో నా గొడవలతోని క్షణిక ఆవేశంలో జరగరాని నేరాలు జరిగిపోతున్నాయి, జరగరాని ఘోరాలన్నీ జరిగిపోతున్నాయి. సో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, గొడవలు కొట్లాటలు అవుతున్నారు, గొడవలు కొట్లాట విడాకులు తీసుకుంటున్నారు, పిల్లలు ఒంటరి జీవితాలు అయిపోతున్నారు. వీళ్ళు ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, వ్యక్తిని పెళ్లి చేస్తే మగడు వచ్చింది, ఆయనకు భార్య వచ్చింది తప్ప తండ్రి లేడు. ఈ తల్లిదండ్రులు లేని పిల్లలు ఈ రోజు దేశ విద్రోహులుగా, దేశ ద్రోహులుగా, దేశ విద్రోహం అంటారు కదా, వాళ్ళ దేశానికి వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళను గంజాయికి అలవాటు పడడము, బీడీలకు అలవాటు పడడము, క్రైమ్ కు అత్యాచారాలు చేయడము, పిల్లలు చిన్న చిన్న ఏజ్లలోనే అమ్మాయిలను మీద చేయడము, యాసిడ్ వేయడము, దాడులల్లా వీళ్ళ చరిత్ర వాళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళ వెనక చాలా చరిత్ర ఉంటుంది. పుట్టంగానే నేరం ఉండదు వాళ్ళ దగ్గర, వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో పెరిగిన వాతావరణం. కాబట్టి మీ పిల్లలు బలి కాకూడదు. మీరు చేసిన తప్పుకు, మనం చేసిన తప్పులకు మన పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలి అంటే ఒక భర్తతో గొడవలు వచ్చినా కూడా మీ కాళ్ళ మీద నిలబడి పిల్లల కోసం బ్రతకండి. ఓకే మేడం, చాలా మంచి పాయింట్ చెప్పారు. మీ పుట్టినరోజు రోజు నిజంగా నేను మీతో చాలా రోజు మాట్లాడతాను, కానీ ఇటువైపు నుంచి మీ మదర్ ఫౌండేషన్ గురించి తెలుసు, కానీ 2 లక్షల మందికి తెలంగాణలో ఇంతమందికి ఒంటరి మహిళలు అవ్వచ్చు, మిగతా వాళ్ళు ఎందుకు చేయటం అనేది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. నిజంగా ఎవరికన్నా సహాయం కావాల్సిన వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా, ఏంటంటే డెఫినెట్ గా అండి సంధ్యక్క సైన్యం అనేది యూట్యూబ్ లో మదర్ ఫౌండేషన్ ERDS.org ఉంటది. 9959044777 నా ఫోన్ నెంబర్. మీరు ఎప్పుడు ఏది చేసినా ఏ టైం ఉన్నా కూడా మాకు ఈ సహాయం కావాలి, ఒక 4 ఆడవాళ్ళం ఉన్నాము, ఒక 10 మంది ఆడవాళ్ళను, ఏ గ్రామీణ ప్రాంతమైనా సరే, ఏ బస్సులు ట్రాన్స్పోర్ట్ లేని ఏరియాలైనా సరే మా టీచర్ని మేము పంపిస్తాము, ఆ ఊర్లో ట్రైనింగ్ ఇస్తాము, మీ కాళ్ళ మీద మీరు నిలబడేంత వరకు మీకు తోడుగా ఉంటామని చెప్పి మదర్ ఫౌండేషన్ తరఫున ఒక సంధ్యక్కగా, నేను సంధ్యారెడ్డి లేకపోతే మేడం అట్లా నో, సంధ్యక్క అంటే ఒక అక్కకు, అక్క అంటే అక్క చెల్లెల అనుబంధం ఎట్లా ఉంటదని చెప్పి ఒక సంధ్యక్క సైన్యం ఇలా 30,000 మంది మా సంధ్యక్క సైన్యంలో జాయిన్ అయ్యారు వాళ్ళు. సో వాళ్ళతో అందరూ మమేకం అవుకుంటూ మహిళలందరినీ ఎవరెవరికి ఏం కావాలి, భర్త నుంచి విడిపోయిన మహిళలు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, మళ్ళీ పెళ్లి చేసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటి, ఒంటరిగా ఉంటే ప్రాబ్లం ఏంది, కలిసి ఉంటే కలదు సుఖం, గొడవలు కొట్లాటలైనా 4 రోజులు ఓపిక పట్టుకోండి, ఏదైనా భర్త అన్నా మీరు ఉండండి, ప్రపంచంలో చచ్చిపోయేంత ధైర్యం మీకు ఇచ్చినప్పుడు బ్రతికేంత ధైర్యం మీకుంది అనే సూక్తి మాత్రం వాళ్ళకి నేను చెప్తాను. ఓకే, సంధ్యారెడ్డి గారి టార్గెట్ ఏంటి అంటే మదర్ ఫౌండేషన్ అవ్వచ్చు, లేకపోతే మిగతా మీరేం చేయాలి, ఎంతవరకు దీన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు? నేను ఒక్కటే అండి, ఒక 10,000 మంది కుటుంబాలకి గవర్నమెంట్ పరంగా ఒక ల్యాండ్ గవర్నమెంట్ తీసుకొని సిటీ నడివడ్డిలో ఒక 10,000 కుటుంబాలకి యూనిఫామ్సే కానివ్వండి, ఒక పీస్ వర్క్ లాగా ప్రతి ఇంటికి 10,000 కుటుంబాలు అంటే ఆ 10,000 కుటుంబాలలో ఒక 5-5 మంది కుటుంబాన్ని 50,000 మందికి నిరంతరము ఏదో ఒక పని ఉండాలి. అంటే ఏ పని లేని వాళ్ళు కూడా సంధ్యక్క ఫౌండేషన్ లో అక్కడ పోతే పని దొరుకుతుంది అనే స్టేజ్కి నేను రావాలి అని చెప్పేసి నేను ఇప్పుడు చూసిన వాతావరణంలో నేను నిర్ణయించుకోవడం జరిగింది. తప్పకుండా వారికి గవర్నమెంట్ పరంగా గాని లేకపోతే స్పాన్సర్ల ద్వారా గాని తప్పకుండా అతి త్వరలో నగరం నడివడ్డులో ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా, అంటే అది బిజినెస్ కాదు, ఉచితంగా వాళ్ళకి ఉపాధి చూపించాలి. ఆ ఉపాధి మీద 10 రూపాయలు వాళ్ళు సంపాదించుకోవాలి. మాకెవరు లేకుండా సంధ్యక్క ఉంది, ఆమె దగ్గర కొత్త 10 రూపాయలు మేము సంపాదించుకోగలుగుతాం. 10 రూపాయలు లేకుండా సంధ్యక్క ధైర్యం చెప్తుంది, సంధ్యక్క మా వెనక ఉంది, ఏదన్నా అయింది అంటే. ఫస్ట్ డబ్బు కాదండి, ఆత్మాభిమానము, ఓదార్చే హృదయము, చెయ్యిని అందించే ఒక చేతి ఉండాలి.
కాబట్టి నాతో పాటు 10 మంది హ్యాపీగా ఉండాలి అంటే ఇవన్నిటికీ కారణం నా కుటుంబ నేపథ్యం ఉండొచ్చు, నేను పెరిగిన వాతావరణం ఉండొచ్చు, ప్రతి ఒడదుడుకులు ఉండొచ్చు, నాలో జరిగిన సంఘటనలు ఉండొచ్చు. ఒక్కొక్క సందర్భంలో చనిపోవాలనుకున్న రోజుల్లో కూడా ధైర్యంగా ముందుకు పోవాలని మా కుటుంబ నేపథ్యంలో ఎవరు కూడా ఇంత రాజకీయంగా ముందులో లేరు. నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చినానంటే కేవలం నేను స్వయం శక్తితో పైకి వచ్చినాను. నాకు ఏ రాజకీయ పార్టీతో గాని ఎవరు గాని నాకు లేదు. నా ధైర్యంతోనే నేను ముందుకు రాగలిగినాను. కుటుంబ ప్రోత్సాహం అనుకోండి. నా డాటర్ ఈరోజు MBBS కంప్లీట్ అయ్యింది. నా డాటర్ నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. అంటే అలాంటి వాళ్ళు ఇలా బ్రతకాలి సమాజంలో. ఒంటరి మహిళ ఉన్నా కూడా మనం మంచిగా బ్రతకాలి, ఏ రకంగా పిల్లలకి మంచి చదువు చెప్పించాలి. ఒంటరి మహిళ ఉంటే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, భర్తతో కలిసి ఉంటే ఏం లాభం ఉంటది అనేది మాత్రం ఈ రెండిటి మీదనే ఈ మదర్ ఫౌండేషన్ నడుస్తుంది. ఎప్పుడు కూడా విడగొట్టడం విడిపించడం అనేది సంధ్యక్కది కాదు. సంధ్యక్క భార్యాభర్తలతో కలిసి ఉండాలి, కలదు సుఖం. ప్రాబ్లమ్స్ అనేటివి ప్రతి ఒక్కరి అంబానీ కుటుంబానికి కూడా ఉంటాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుంటారు. అనంత విషయం చూడండి, చూడండి ఆ అబ్బాయికి పడుకోలేడు, అన్ని వేల కోట్లు ఉన్నాయి. నేను అమ్మాయిలకు అదే చెప్తా, అన్ని వేల కోట్లు ఉన్నాయి, జీవించుకునే శక్తి లేదు. రామోజీరావు గారికి కొన్ని వేల కోట్లు ఉన్నాయి, ఆయన ఉప్పు కారం తినడు చనిపోయేటప్పుడు. అంటే డబ్బులో లేదే ఆనందం, భార్య భర్తల్లో మన ఇద్దరు కలిసి ఉన్నల్లో ఉంటది అని. కష్టాలు ఎప్పుడు ఉండవు, సుఖం వస్తుంది. ఎప్పుడు వెలుగు ఉండదు, ఎప్పుడు చీకటి. వెలుగనక పుణ్యము అమాస 15 రోజులు ఉంటది. ప్రతి ఒక్కరికి ధైర్యం నింపుతా. నా నుంచి నేను లక్షల కోట్లు ఇవ్వట్లేదు, ధైర్యమే. ఆ ధైర్యం నింపినప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ కూడా ఈసారి ఎప్పుడన్నా మా దగ్గర మా ఫౌండేషన్ కోసం చూపిస్తాను. వాళ్ళు చెప్తుంటే మా ఇంట్లో జరిగినట్టే ఉంది మేడం మీరు చెప్పేది. సంధ్యక్క మీరు చెప్పినట్టే ఉంది. రేపు జరిగితే ఏం చేయాలనేది మాకు తెలిసిపోయింది. ఎలా బ్రతకాలనేది మాకు తెలిసిపోయింది. మేము రాజకీయంగా ఎట్లా ముందుకు పోవాలి, ఏదైనా అవసరం ఉంటే ఎమ్మెల్యేల దగ్గర పోవాలంటే ఎట్లా పోవాలనేది కూడా నువ్వు చెప్పు. కనీసం మాట్లాడటం కూడా తెలియని పరిస్థితిలో పరిజ్ఞానం మాకు ఒక మాట ఎట్లా మాట్లాడాలనేది నేర్పించిండ్రు. కాకపోతే నా మాట కట్టుకుంటదండి, కానీ దాని వెనక ప్రేమ ఉంటది. మా సొసైటీ మహిళలు కూడా గుర్తిస్తారు. నేను అమ్మ అనేది గట్టిగా స్ట్రాంగ్ గా ఇవ్వకపోతే పిల్లలు ఈ స్టేజ్ కి రాలేరు అనేది నా కడుపులో ఉన్న బిడ్డలో లేకపోతే నాకు తోడబుట్టిన అక్కజల్లం లాగానే భావిస్తే తప్ప వాళ్ళ మీద ద్వేషం, పగలు, ప్రతీకారాలు ఉండవు. గట్టిగా మాట్లాడితే ఈ రోజు వాళ్ళు అదే అంటారు. అప్పుడు బాధేసింది మేడం, ఈ రోజు మీరు వర్క్ నేర్చుకునేటప్పుడు తిట్టారు మమ్మల్ని, రికార్డ్ చేయలేదన్నారు, మీరు అది చేయలేదన్నారు. కానీ ఈ రోజు మాత్రం మేము నిజంగా మా బ్లౌజ్ మేము కుట్టుకున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. అప్పుడు అనిపించలేదు అని చెప్తున్నప్పుడు మీకు అప్పుడు అనిపించేదే అని. వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకేదో చంద్రముఖి ఆవరించినట్టే ఉంటదండి. వాళ్ళలో అయిపోతాం రియల్ గా. అంటే అంతకన్నా మించి ఇంకేం కావాలి రాధా గారు? ఏ రాజకీయంలో అయినా ఏం ఉండదు. ఇంత ప్రేమాని రాగాలు వాళ్ళని అక్కులో చేర్చుకొని నా సెలబ్రేషన్స్ బర్త్డే అని చెప్పేసి నాకు తెలియకుండానే వాళ్ళు అది చేసి నన్ను ఒక కేక్ కట్ చేసి వాళ్ళు చేసిన అంటే వాళ్ళకి నేను ఏం చేశానంటే మీకు తెలియదు మాకేం చేశారంటే నేనేం చేయలేదు. ఇంకా మనం సాధించాల్సింది చాలా ఉంది. మీ పుట్టినరోజే మా పుట్టినరోజు, మీ మంచి మా మంచి, మాకు ఎన్నంటూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నప్పుడు నాలో ఇంకా బాధ్యత ఎక్కువ పెరిగింది. ఇంకేదో చేయాలి ఏదో చేయాలని. కాబట్టి ఫౌండేషన్ నుంచి కొన్ని వేల మందికి అయితే నేను స్ఫూర్తిగా నిలిచాను. చాలా మంది ముందుకు వస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు పొద్దున్న లేస్తే కుటుంబ నేపథ్యం ఎవరు లేకున్నా కూడా వాళ్ళ ఫోన్లతోని వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ పిల్లల పుట్టినరోజులు, వాళ్ళ సంతోషాలు, ఏదైనా ప్రాబ్లమ్, పెద్ద కుటుంబం నా ఇంట్లో ఉంది. ఇది ఒక సంధ్యక సైన్యం ఉంది. నాకు వెన్నంటి చదువురాని నిరుపేద మహిళలు ఉంటారు. వాళ్ళని చూసి ఏంది మేడం మీరు గాలకెందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటారు. కానీ వాళ్ళే నా బలం, వాళ్ళే నా బలగం. ఇలా మదర్ ఫౌండేషన్ మహిళలే నా బలం, నా బలగం. వాళ్ళ ఏలక సంధ్యక్క మా బలం అని వాళ్ళు ఎట్లా అనుకుంటారో, కానీ వాళ్ళే నా బలం. వాళ్ళ కోసం ఏదో ఒకటేనండి, మనిషి ఒక్కసారి పుట్టినప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఎట్లా అంటే చరిత్రలో మనకి కొన్ని పేజీలు ఉంటాయి కదా. చచ్చిపోతే వెనక బలగం చూడాలి. ఎంతమంది ఎంతమంది తిట్టిండ్రని కాదు, ఎదవ బతుకాడు చూయిని బతుకన్నట్టు కాదు. బా చనిపోయిన రోజు ఒక మనిషి చేసిన గుర్తింపు ఆ రోజు కలుగుతుందండి. డబ్బు కాదు, ఎంతమంది ఎంత ఆస్తులు సంపాదించి కూడబెట్టింది కాదు. ఐఎమ్ ఏ నార్మల్ పర్సన్. నేను పెద్ద రిచ్ ఫ్యామిలీ కాదు, కానీ ఆత్మవిశ్వాసం ఉంది, గుండెలో ధైర్యం ఉంది. ఏదొచ్చినా ఎదుర్కోగలుగుతాను, ఏదైనా ముందుకెళ్ళగలుగుతాను. ఓకే, తప్పకుండా అండి. మీ మదర్ ఫౌండేషన్ ద్వారా తెలంగాణలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి అంటే వాళ్ళు సరిగ్గా ఉండలేని మహిళలకి వాళ్ళందరికీ మంచి జరగాలి. అభివృద్ధి పదంలో మీ మదర్ ఫౌండేషన్ ముందుకెళ్ళాలి. ఎంతో వసుదైక కుటుంబంలాగా మీ మదర్ ఫౌండేషన్ ఉండాలని కోరుకుంటున్నాను.